సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓ అందమైన గ్రామం క్షణాల్లో మట్టిలో కలిసిపోయింది. రెప్పపాటులో మట్టి దిబ్బలు పడి ఊరే లేకుండా పోయింది. స్విట్జర్లాండ్లోని లోడ్స్టెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామంపై హిమానీ నదం విరుచుకుపడింది. భారీ స్థాయిలో మట్టి దిబ్బలు ఒక్కసారిగా పడటంతో కేవలం 40 సెకండ్లలో దాదాపు గ్రామం మొత్తం మట్టిలో కలిసిపోయింది. బ్లాటెన్ అనే అందమైన గ్రామం లేకుండా పోయింది. స్విట్జర్లాండ్లోని అల్ప్స్ పర్వతాల్లో ఘోరమైన మంచు పతనం జరిగింది. బిర్చ్ గ్లేసియర్ కుప్పకూలటంతో బ్లాటెన్ అనే అందమైన ఆల్పైన్ గ్రామం 90% వరకు మంచు, మట్టి, రాళ్లతో కూరుకుపోయింది. ఈ నెల 28న జరిగిన ఈ విపత్తుకు ముందు 19వ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది జనాన్ని, పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ 64 ఏళ్ల వృద్ధుడు కొండ చర్యల కింద చిక్కుకొని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు, డ్రోన్లు, జాగిలాలతో గాలింపు కొనసాగుతోంది. అయితే శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపేశారు. కేవలం 40 సెకండ్ల గ్యాప్ లోనే హిమానీ నదం కూలిపోవటంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారింది. వాలైస్ ప్రాంతంలోని లాట్ షెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లోంజా నదికి అడ్డుకట్టపడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు కారణంగా దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్, కిప్పేల్ మున్సిపాలిటీలలోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద ఎత్తున నీరు బయటకొస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు ముందే హెచ్చరించారు. ఆ గ్రామం మొత్తం ఇప్పుడు బురద రాళ్లతో నిండిపోయింది. హిమచర్యలు ఇప్పటికీ పడుతున్నాయని అధికారులు చెప్పారు. జారిపడ్డ మట్టి పిల్లల వల్ల లోంజా నదిలో అలజడి చెలరేగుతోందని వివరించారు. దిగువ ప్రాంతాలను నదీ జలాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. మట్టి దిబ్బలతో కూరుకున్న ఆ ప్రాంతంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కరెన్ కెల్లార్ సూటర్ పర్యటించారు. ఈ విపత్తు సంభవించడానికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో గ్లేసియర్లు కరుగుతున్నాయి. వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి. ఇది పార్మాఫ్రాస్ట్ కరుగుదలతో పాటు పర్వతాల శిలాల అస్థిరతను పెంచుతోంది. బ్లాటెన్ గ్రామం మునుపటి అందాన్ని కోల్పోయినప్పటికీ గ్రామస్తులు తమ మనోబలాన్ని కోల్పోలేదు. తాము గ్రామాన్ని కోల్పోయాం కానీ మనస్సుని కాదని, తాము ఒకరినొకరం ఆదుకుంటూ తిరిగి గ్రామాన్ని నిర్మించుకుంటామని ఆ ఊరి గ్రామస్తులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.